సంభవింపబో సంగతులు మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో మా పక్షముకు విజ్ఞాపన చేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేస్తున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరుచున్న యేసయ్య మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మములు కలిగి బంగారు వీధులు కలిగి పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్లబోతున్న యేసయ్య మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్లడానికి త్వరలో రాబోతున్న యేసయ్య మీకు స్తోత్రములు. దేవుడు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తే మరి దేవుడు మనల్ని ఉన్నతంగా ఆస్వాదించబోతున్నాడు. యేసయ్య మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన వస్త్రములను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన గృహాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కాపుదలను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఉద్యోగాన్ని వ్యాపారాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆస్తిని బట్టి వాహనములను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కృపను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన విశ్వాసం బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన రక్షణను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన బైబిల్ను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన సంఘాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన ఆత్మ ఫలములను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన తలాంతులను బట్టి మీ పాదములకు స్తోత్రములు. యేసయ్య మీరిచ్చిన కృపావరం బట్టి మీ పాదములకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మరి ఈరోజు మేము ప్రత్యేకంగా యూత్ అద్భుతమైనటువంటి సెట్ అపార్ట్ యూత్ నాయనా, మీరు అద్భుతాన్ని జరిగించడానికి చివరి మాట, మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి మనము ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు నిశ్చయముగా వాటి విషయంలో రెట్టింపు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు దావీదు దేవుని స్తుతించినప్పుడు దేవుడు అతన్ని గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించాడు. అతడు రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు కాబట్టి దేవుడు అతన్ని రాజు నుండి చక్రవర్తి స్థాయికి లేవనెత్తాడు. కావున మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి దేవుడిచ్చే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుందాము. ఆమెన్, 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 ఆమెన్.